సామీప్యం శివభక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక ధనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతే స్వామిన్ కృతార్థోస్మ్యహం సారూప్యం తవ పూజనే శివమహాదేవా ఇతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థః అస్మి అహం. ఇప్పుడు చక్కగా 4 విధాల ముక్తులని చెప్తున్నాడు. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము. ఎలాగైతే భక్తుడికి భగవంతులో ఆత్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. 4 విధాల భక్తులు చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పుడు 4 విధాల భక్తులు చెబుతూ ఉన్నారు. అందులో ఏ భక్తి అన్నటువంటిది భగవంతుడికి సంబంధమో, అలాగే ఇందులో ఏది భగవంతుడికి సంబంధమో తెలుపుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా భక్తి 4 విధాలు, ముక్తి 4 విధాలు. అందుచేత అందులో భక్తులు తెలుసు మీకు. ఆత్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానేచ. అలాగే ఇందులో కూడా సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యం, అది వివరణ ఇప్పుడు వస్తుంది. దాంట్లో ఇలాగ జ్ఞానం ముఖ్యమో, దీంట్లో కూడా చివరిది ముఖ్యమని చెప్పబోతాడు. ఇందులో భో స్వామి, హే స్వామి, అది స్వామి అంటే ఏమిటి? యజమాని, కర్త. కాబట్టి అటువంటి వాడే స్వామి అన్నమాట. లోకానంతటికి ఆయనే స్వామి. అది కాబట్టి అతను మొట్టమొదట లోకానంతటికి స్వామి అయితే ఏమంటారు? సర్వాధ్యక్షుడు అంటారనమాట. అర్థమైంది కదా? అదికేమిటి? అధ్యక్షులు చాలామంది ఉంటారు, అందరిలోనూ గొప్పవాడిని సర్వాధ్యక్షుడు అనమాట. సర్వాధ్యక్షుడు అంటే ఏమిటి? అన్నిటినీ చూసేవాడు, ఆయన్ని సర్వాధ్యక్షుడు. కాబట్టి ఈ అధ్యక్షుడు అనేవాడు ఏమి? అధ్యక్షుడు అన్నటువంటి వాడు ఏమి? అక్కడ వరకే చూస్తాడు. ఒక సభకి చూసేవాడు ఏమి? అధ్యక్షుడు. ఇక ఆ సభలో ఏ విధంగా జరుగుతూ ఉన్నది, మరి ఆ సభకి ఏం కావాలి? అన్నీ కావాలి. వచ్చే స్వాములు చూసుకోవాలి, వచ్చే భక్తులు చూసుకోవాలి, వాళ్ళ ఏర్పాట్లు చూసుకోవాలి, వాళ్ళ రూములు వాళ్ళకుండాలి, వీళ్ళ రూములు వీళ్ళకుండాలి. అర్థమైంది కదా? ఎవరి రూములు వాళ్ళకుండాలి. అలాగనే మరి వచ్చేవారి భోజనం చూసుకోవాలి, ఆ భోజనం ఏం పిండి వంటలు వండాలో చూసుకోవాలి, ఈరోజు ఏం వండాలో చూసుకోవాలి. వచ్చే పోయే వారికి ఏమైనా సరే ఏమి తాంబూలాలు ఇవ్వాలి. ఈ ప్రకారముగా అన్నింటినీ చూసుకునే వారిని ఏమంటారు? వారిని సర్వాధ్యక్షులు అంటారు. అర్థమైంది కదా? కాబట్టి సర్వాధ్యక్షులు వారిని ఏమంటారు? మనము సర్వాధ్యక్షులు అంటారు. అలాగని స్వామి అన్నమాట. ఇంకా మనం విడ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ స్వామి, స్వామి అతనికి కూడా ఆమె అన్నమాట. అందుచేత అతను ఎవరు? స్వామి. ఈ ప్రకారముగా ఇక సారూప్యం తవ పూజనే. కాబట్టి సారూప్యం
అంటే ఏమిటి? సమానమైన రూపాన్ని పొందడం, దాన్ని ఏమంటారు? సారూప్యం. అది సారూప్యం. మరి ఇది ఎలా కలుగుతుంది అంటే తవ పూజనే, నీ యొక్క పూజం వల్ల, పూజ నిన్ను చక్కగా అర్చన చేస్తున్న పూజ వలన ఏమిటి? సారూప్యం. మరి ఈ పూజ ఎలా చేయాలి? సారూప్యం కలగాలి అంటే ఇప్పుడు అందుకే కొంతమంది ఏం చేస్తారు, ఇంకో రూపాన్ని ఎక్కడ పొందిస్తామో అని ఎవరి దేవుణ్ణి పూజ చేస్తే వారి యొక్క పూజే చేస్తారు. అర్థమైంది కదా? ఇంక పక్కవారి పూజ వెళ్ళారు, మళ్ళీ ఆయన రూపాన్ని ఎక్కడ పొందిస్తామో అని. ఇప్పుడు శివభక్తుడు విష్ణు రూపం పొందకూడదు, విష్ణు భక్తుడు శివరూపం పొందకూడదు. అటువంటి చేదస్తాలు కూడా ఉంటాయి. అందుచేత కాబట్టి అందుకే దీనికి లిమిట్ పెట్టారన్నమాట. ఏమి ఏదో భక్తి ఉన్నీలే, మొట్టమొదటి భక్తి ఉంటే ఏమి ఆ భక్తి తర్వాత ఒక మార్గాన్ని తీరుస్తుంది. మొట్టమొదటి ఏదో భక్తులు ఉండాలి. ఏ ఆపదలో ఉన్నవాడు సంకటంలో వెంకటరమణ అంటాడు. వాడు ఇప్పుడు అందరిని ఒక్కలాగా చూడమంటే ఎక్కడ చూస్తాడు? ఎందుకంటే ఆయనకి వెంకటరమణతో సంబంధం. ఈయనకి ఎప్పుడైనా సరే ఏమైనా సరే ఆపదలు వస్తే ఏడుకొండలు మొక్కుకుంటే అది తీరిపోతుంది. ఎక్కడ మొక్కినా తీరడం వాళ్ళే, అక్కడ మొక్కి తీరుతుంది. కాబట్టి ఆయనకి 1,00,000 కోటో వాడికి వచ్చిన ఆదాయాన్ని బట్టి వేసేస్తుంటాడు. ఇలా ఈ భక్తుడు ఇలా ఉండి కొన్నాళ్ళకి మారుతాడనమాట, జ్ఞాని భక్తుడిగా. అర్థమైంది కదా? ఆ ప్రకారంగానే ఇక్కడ కూడా సారూప్యం పూజ. మరి పూజ చేయాలి. పూజ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? ఏమి ఆ పూజ యందు అతనికి మనస్సు, ఆయనకి ఎక్కడ పూజ చేస్తున్నామో ఆ పాదముల యందు ఆయన యొక్క విగ్రహము లేకపోతే ఆయన రూపము అది చక్కగా మనము విలోకించి అవలోకించి ప్రతి పుష్పము ఆయన దివ్య చరణానందములు యందు పడేటట్టుగా భావించుకోవాలి. ఏమంటారు? అది అన్నమాట. ప్రతి నామానికి ఆయన దేనికి పూజ చేస్తున్నామో దానికి ఆ నామానికి అక్కడున్న ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువుకి ఈ పుష్పానికి కనెక్షన్ ఉండాలి. అర్థమైందా? ఓం నమ శివాయ అన్నాం. ఇప్పుడు నమ శివాయని శివలింగం మీద వేస్తే శివలింగంకి ఉండాలి. ఆ యొక్క ఈశ్వరుని యొక్క పాదాల మీద వేస్తే ఆ పాదాలు ఉండాలి, అది కనబడుతూ ఉండాలి. ఆ ప్రకారముగా తగ్గించు. ఆ ప్రకారముగా ఉండాలి. ఆ శివుని యందు అది పూజ అన్నమాట. మరి ఇప్పుడు మనం ఎక్కడ రూపం చూస్తామో లేదో ఆ పూజ దగ్గర కూర్చుండేసరికి అన్నీ సర్దుకోరు. అర్థమైంది కదా? అప్పుడు ప్రారంభించి సర్దుకోవడం మొదలెడతారు. ఎక్కడ పూజ దగ్గర కానీ ఆ హోమం దగ్గర కానీ ఏం చేస్తారు? ఇక అప్పుడు సర్దుకోవడం మొదలెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఏమీ సర్దుకోకుండా వంట దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందో, ఎంత గాబరా ఉంటుందో. అక్కడ ఏం పెట్టుకోలే, పొయ్యి వెలిగించారు, నూనె వేశారు. ఎక్కడ మిరపకాయలు ఉన్నాయో తెలియవాయన, ఎక్కడ ఆవాలు ఉన్నాయో తెలియవాయన. ఇక అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఆవాలు వేసి అక్కడికి వెళ్ళేసి ఇవి మారిపోతుంటాయి. అర్థమైందా? ఇక ఇది ఒక ఆతృత. అర్థమైంది కదా? అయ్యో మాడిపోతే మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటారు. అర్థమైంది కదా? అందుచేత ఏమిటి అంటే ఏదైనా ఓ పని మనం చేసేటప్పుడు ఏముండాలి? ఆ యొక్క దాని పనికి కేటాయించిన టైము దానికి ఇవ్వాలన్నమాట. అర్థమైంది కదా? ఎక్కడిప్పుడు మన సెలవులు ఉన్నాయి. సెలవులు ఏం చేయాలి? ఏ పనికి వస్తారా లోనికి వచ్చేసరికి అన్నీ బంద్ చేసుకోవాలి. ఈ పని మీద ఉండాలా? ఏమైనా ఉంటే తర్వాత పని. అర్థమైంది కదా? అది ఒక పనికి ఉన్నప్పుడే అది ఒక పూజ కానీ ఒక శ్రవణం కానీ ఒక పాటలు కానీ సాగుతాయి. అర్థమైంది కదా? ప్రతిదీ అలాగనమాట. ఒక పనికి ఇచ్చాను టైం, ఆ టైం దానికి ఉంచాలి. అది తగ్గించుకో. ఇప్పుడు మనకున్న టైం, ఇప్పుడు పూజ అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు సహస్రనామాలు పూజే, 500 నామాలు పూజే, అర్ధ సహస్రం. అర్థమైంది కదా?
250 అయితే ఏమంటారు? పావు సహస్రం. అర్థమైందా? అలాగనే ఇప్పుడు మళ్ళీ 108 అయితే ఏమంటారు? అష్టోత్తర శతం. అర్థమైందా? అలాగా సగం అయితే అర్ధమాల, పూర్తి అయితే పూర్తిమాల. అర్ధమాల అంటే 54, పూర్తిమాల అంటే 108, ఇంకా తక్కువైతే 27, ఇంకా తక్కువైతే 12, ఇంకా తక్కువైతే 3, ఇంకా తక్కువైతే 1. అర్థమైంది? ఇప్పుడు మనకి మన టైం చూసుకోవాలి. అక్కడ కూర్చొని టైం తక్కువ ఉండి హడావుడి పడిపోకూడదు. అర్థమైంది కదా? హడావుడి పడి సహస్రం చదివే కన్నా హడావుడిలో కంటే అష్టోత్తరం చాలు. మనమేమిటంటే సహస్రనామాలు మన దృష్టిలో ఉంటాయి, ఆయన చూసుకుంటుంటాడు. ఈ పుష్పం వేసినప్పుడు ఎక్కడ వేస్తున్నాడు? పాదం మీద వేస్తున్నాడా? ఆ పక్కన పారేస్తున్నాడా? అర్థమైంది కదా? దృష్టి ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడా లేకపోతే ఎక్కడ పెట్టాడా? ఇది చూసుకుంటాడు ఎవరు? ఆయన. మనమేం చూసుకుంటాం? సహస్రనామాలు చక్కగా చూసుకుంటాం. మనం నామాలు అయినావా లేదు ఒకటే బాధ, కానీ అది దృష్టి ఎక్కడ ఉందో, పుష్పం ఎక్కడ పడుతుందో దీని మీద ఉండదు. అంత సహస్రనామాలు అయిపోవాలి అంతే. ఏమంటారు? భగవంతుడు నీ సహస్రంతో ఏమీ నాకు పని లేదనిశాడు. అర్థమైంది కదా? ఏ పుష్పము ఏ నామమైతే ఆ 3 పనులతో సమానంగా ఉంటుందో అది ఆయన రాసుకుంటాడు. ఎవరు? ఆయన. మనం రాసుకుంటాం ఈరోజు అమ్మవారికి సహస్రనామాలు అయిపోయేవని. ఆయన దాంట్లో తేలివని తేలుతాయి, 10, 12 తేలుతాయి. అంత తేలిన మంచిదే. 10, 12 తేలితే ఇంకా మహా గొప్ప. అర్థమైందా? కొంతమంది 1 తేలదు. అర్థమైందా? అందుచేత ఇప్పుడు మనం ఏం చేయాలి? పూజ ఏది చేసినా ఏముండాలి? ఏకాగ్రత ఉండాలి, త్రికరణములు శుద్ధిగా ఉండాలి. అది చూస్తారు ఆయన. త్రికరణములు కూడా మన నోటితో ఏం పలుకుతూ ఉన్నామో, అర్థమైందా? మనస్సులో ఏమి ధ్యానిస్తూ ఉన్నామో అలాగనే మన చేతితో ఏం వేస్తున్నాం. చేతితో వేసేది శరీరం అయింది, మనసులో అనుకున్నది మనం అయింది, వాక్కుతో అన్నటువంటిది వాక్ అయింది. అందుకే త్రికరణములు అంటే ఏమిటి? వాక్కు, మన శరీరము, ఇంకా మనస్సు. దీన్ని ఏమంటారు? త్రికరణములు అంటారన్నమాట. మాట్లాడినా త్రికరణ శుద్ధిగా ఉండాలంటారు, పనిచేసినా త్రికరణ శుద్ధిగా ఉండాలంటారు. అందుచేత ఈ ప్రకారముగా మరి మనం భగవంతునికి తక్కువ చేసినా పర్వాలేదు, కానీ పూజ చేస్తే ఎందుకో పూజతో ఎంతమందో పొందిపోయారు. లక్ష్మీ పృథు పూజనే పృథు చక్రవర్తి ఆ లక్ష్మీదేవి చక్కగా పూజ చేసి ఆయన కైవల్యాన్ని పొందిపోయినాడు. అర్థమైంది కదా? మరి అన్నమయ్య మొట్టమొదటి అలాగే భగవంతుని అర్చించాడు, పాటలు పాడాడు, చివరిగా ఆఖరికి ఏమిటి బ్రహ్మం ఒక్కటే అని తెలుసుకున్నాడు. అర్థమైంది కదా? ఇవన్నీ అక్కడికే తీసుకెళ్తాయి అన్నమాట. నదీనా సాగరే గతి. ఇవన్నీ నదులు, పిల్ల కాలువలు, గడ్డలు, బట్టెలు, ఏమంటారు ఏరులు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి? సముద్రంకి వెళ్తేనే శాంతి ఉంటాయి. అంతవరకు ప్రవాహంలో వెళ్తూనే ఉండాలి. అలిసిపోయి 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 లాస్ట్కి ఏమైపోతుంది? ఆ ప్రవాహంలో పడిపోయిందా ఇంక దానికి అలుపు లేదు, పులుపు లేదు. అర్థమైంది కదా? ఉప్పు ఒకటే మిగులు. ఏమిటి? సముద్రంకి వెళ్ళిన తర్వాత అదేమో ఎవరు పట్టుపోతారని కూడా లేదు. అర్థమైంది కదా? అంతలోనికి వెళ్ళిందాకే అడ్డుకొని పట్టుపోతారు. అందులో పోయిన తర్వాత ఎవడు తెచ్చుకోడు, చెంబులు చెంబులు మొత్తం బకెట్లు బకెట్లు. అందుచేత అది అందులోకి వెళ్ళి లీనం అయిపోతుంది. ఇంక దానికి వేర్పరచడానికి కూడా లేదు. అలాగనే ఆ పూజ కూడా మనం ఏమిటి? ఆ భగవంతుని పాదార విందములందు అర్చన అది చేసుకోవాలి. అందుచేత ఆ విధంగా త్రికరణ శుద్ధిగా ఏ పూజ చేస్తున్నామో ఆ పూజ వల్ల ఏమిటి? ఆయన ఏ రూపంలో ఉంటాడో ఆ రూపాన్ని మనం చక్కగా పొందుతామన్నమాట. అది
భగవంతుడు ఏ రూపంలో ఉంటే ఆ రూపాన్ని మనం పొందుతాము. అర్థమైంది కదా. అది ఆ విధంగా ఇంకా ఆ రూపం పొందామంటే చాలు కదా మనకి. అబ్బా అందరూ ఏమంటారు, ఈయన సాక్షాత్ భగవంతుడేనండి అంటారా అనరా? అటువంటి వ్యక్తిని చూడగానే ఏమంటారు? ఎందుకంటే ఆయన చేతల్లోనూ అంత ధర్మమే ఉంటుంది. ఏమి అలాగనే ఆయన పనిలోనూ అన్నీ, ఆయన వాక్కులోనూ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇతడే భగవంతుడేమో మనం అనుకుంటామన్నమాట. ఆయన ఎక్కడున్నాడో కానీ నువ్వేనండి సాక్షాత్ భగవంతుడు మాకు అంటాడు. ఈ శబ్దం చాలామంది వాడతారు. ఎందుకంటే ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టినా వాడు వాడతాడు ఈ మాటే. ఏమి నీవే నాకు భగవంతుడే. వాడు ఉద్యోగం లేడు, ఉద్యోగం వచ్చిడే వాడు భగవంతుడే అంటాడు. అర్థమైంది కదా. ఆహారం తిండికి లేకపోతే తిండికి ఇస్తే మీరే మాకు భగవంతుడు అంటాడు. ఈ ఆరోపం కాదు ఇక్కడ. అర్థమైంది కదా. ఈ ధర్మముతో నెలకొన్నటువంటి ఏవైతే భావాలు ఉంటాయో, భగవంతుడిలో ఏ భావాలు ఉన్నాయో ఆ భావాలు రావాలి. అది అన్నమాట. అది సమానమైనటువంటి సారూప్యం. అది అన్నమాట. అది చెప్తున్నారు. హే స్వామి సారూప్యం తవ ఏమి పూజనే శివమహాదేవేతి సంకీర్తనే. సామీప్యం శివమహాదేవేతి సంకీర్తనే. ఇప్పుడు పూజా విషయం వెళ్ళింది. పూజా విషయంలో కూడా మనకేమిటి అంటే ఏది మనకి ప్రయాస లేకుండా దొరికిందో దాంతోనే మనం చేసుకోవాలి. అర్థమైంది కదా. ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడ తెస్తామండి? ఉన్నదాంతోనే మనం చేసుకోవాలి. అందుకే భగవంతుడు మనకి తేలిక పెట్టేశాడు. నువ్వు ఏదైనా సమర్పించయ్యా, నైవేద్యం ఉందా సమర్పించు, ఏమి లేదా నీ ఇష్టం, ఏదో ఫలం పెట్టుకో, ఎండిపోయిన ఖర్జూరమైనా ఉంచుకుంటావు ఇప్పటికైనా పనికి వస్తుందని. అదే అందుకు పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా పెట్టుకో, అది ఉండాలి అంతే. ఉన్నదా పెట్టుకుంటాం, లేకపోతే లేదు నొద్దు. ఆ చింత పెట్టుకోండి. ఈ పూజనామాలు కూడా మనసుకుండవు. ఇదంతా ఈ శరీరం ప్రసాదం లేకపోయిందే ఇదే మిగులుతుంది మనకి. ఆయనకి ఏమిటి ఇది మొహం ఇలాగుంది ఆయన అనుకుంటాడు. అర్థమైంది కదా. అందుచేతను అటువంటి ఆ యొక్క ఏ దేవతనైతే మనం పూజ చేస్తున్నామో దానికి సమానమైన రూపాన్ని, సమానమైన భావాన్ని ఇతడు పొందుతాడనమాట. ఇక సామీప్యం శివమహాదేవేతి సంకీర్తనే. శివమహాదేవా అని సంకీర్తనం చేత ఏమి సామీప్యం సమీపంలో ఉండడం జరుగుతుంది. అంటే ఏమిటి? శివమహా అంటే హరహర, మహాదేవ శంభో శివ శివ మహాదేవ అని ఈ సంకీర్తనలు ఎన్నో పాటలు ఉంటాయి. సంకీర్తనలో సమ్యక్ కీర్తన, సంకీర్తన. చక్కగా మనం ఆ కీర్తన చేస్తే దాన్ని ఏమంటారు? సంకీర్తన. సమ్యక్ అంటే చక్కగా భగవంతుని యొక్క కీర్తన, భగవంతుని యొక్క కీర్తన. కాబట్టి అది సమ్యక్ కీర్తన, సంకీర్తన. ఇటువంటి సంకీర్తనం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు సంకీర్తన చేశారనుకోండి, అది వినాలనే ఉంటుంది. అర్థమైంది కదా. ఆ సంకీర్తన వల్ల ఏం మనకు లాభం చెప్పండి? మనస్సు ఏకాగ్రత చెందుతుంది. మరి ఏమిటి కీర్తన చేస్తామంటే ఏదైనా సరే భగవంతుడి యొక్క గుణగణాలని చక్కగా కీర్తించడం. అర్థమైంది కదా. భగవంతుని యొక్క గుణగణాలని అది ఆయన చేసి ఏదైనా అంతే. స్తోత్రాలైనా గుణగణాలే, సంకీర్తన అయినా గుణగణాలే. అర్థమైంది కదా. ఇవన్నీ ఈ కీర్తనలో ఎక్కడ ఎలా వస్తాయి చెప్పండి? వారు ఏ పనులైతే లోకంలో చేశారో ఆ పనుల్ని శ్లోక రూపంలో పెట్టుకుంటే ఏమైపోయింది? స్తోత్రం అయిపోయింది. పాట రూపంలో పెట్టుకుంటే ఏమైంది? కీర్తన అయిపోయింది. అవే నామరూపంలో పెట్టుకుంటే ఏమైపోయింది? నామావళి అయిపోయింది. ఇన్నోటి లేవు. అది చేసే పనులని
నామాలుగా విభజిస్తారు కొంతమంది, కీర్తనలుగా విభజిస్తారు కొంతమంది, స్తోత్రాలుగా విభజిస్తారు కొంతమంది. స్తుతి అన్నా స్తోత్రం అన్నా ఏదైనా ఒక్కటే, వాళ్ళు చేసే పనులనే ఇవన్నీ కూడా. కీర్తించినా అంతే కదా. ఈ ప్రకారముగా మనం కీర్తిస్తాం. భస్మాభిషేక మహితకర. కాబట్టి ఆయన భస్మాభిషేకం అంటే చాలా ఇష్టం. భస్మ విభూషిత సుందర. ఆ భస్మాన్ని చక్కగా రాసుకుంటే ఏమవుతుంది? సుందర. అని హర ఓం హర ఓం హర. మా పాపాలన్నీ కూడా హరింపజేయు. నువ్వు ఎంతమంది పాపాలనో హరింపజేశావు. హరహర హరహర అని హరి అన్నా హర అన్నా ఏమిటి? పాపములను హరింపజేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. శంభో, నువ్వు లోకానంతటికీ సుఖాన్ని కలుగజేస్తున్నావు. ఏమి అటువంటి వాడు? భో దేవా శం, మాకు క్షేమాన్ని లోకాన్ని కలుగజేస్తున్నావు కాబట్టి అటువంటి ఏమి ఈ ప్రకారముగా అంతే కదా. ఇప్పుడు మనం కేశవాయ నమః ఏముంది ఇందులోనూ? కేశిని రాక్షసుని వధించాడు కాబట్టి కేశవాయ నమః. మధుం శోధయితేతి మధుసూదన. మధుని రాక్షసుని వధించాడు కాబట్టి మధుసూదన. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఎందుకు ఉదాహరణ చెబుతున్నా, ఇంకేమీ లే. నారా అంటే ఏమిటి? జలము. నారా అంటే జ్ఞానము. నారా అంటే జలము. ఎవరి యొక్క పాదక్రాంతం నుంచి ఉత్పత్తి అయిందో అటువంటి వాడు నారాయణుడు. ఏమి? అలాగే జలం ఎవరు ఇది జ్ఞానం. జ్ఞానం అన్నటువంటిది ఎవరికి స్థానము కలిగిందో నారాయణుడు. అలాగే శంకర, పశుపతి అంటాం ఇతనని. ఎందుకంటే ఈ జీవులు అందరినీ కూడా నువ్వు చక్కగా రక్షిస్తున్నావు కాబట్టి అధిపతివి. కాబట్టి అధిపతి అన్ని వారికి పతి అంటే ఏమిటి? భర్త. భర్త అంటే భృవి భర అనే ధార నుంచి ఉత్పత్తి అయింది. పోషణ చేసేవాడిని భర్త అంటారనమాట. కాబట్టి భర్త అంటే ఏమిటి? భర్త అంటే భృవి భర అనే ధాతువు నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి పోషించేవాడు. అలాగనే మరి అధిపతి, అతడే అధిపతి. అందుచేత ఈ విధంగా ఇవి కీర్తనలు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని కీర్తనలు చదువుతారు కదా. ఆ కీర్తనలు ఏమిటి? అవి సాకార కీర్తనలు ఉంటాయి, నిరాకార కీర్తనలు కూడా ఉంటుంటాయి. మరి అన్నమయ్య ఎన్ని సాకార కీర్తనలు చేయలేదు చెప్పండి? బ్రహ్మాండంగా వర్ణించాడు. త్యాగరాజు ఎన్ని కీర్తనలు చేయలేదు, సంకీర్తనలు. అలాగనే మరి అక్కడ మరి పండరీపురంలో పాండురంగ భక్తులందరూ ఏం చేస్తారంటే ప్రతి వారింట్లో కూడా ఒక ఇది ఉంటుంది అన్నమాట, వాయించిందని సితార్లాడిది ఉంటుంది. వాళ్ళు సాయంకాలం ఇంట్లో కూడా యజమాని ఎవరున్నా ఒకడో మెడలేసుకొని అలా పాడుకొని కూర్చుంటుంటారు. సంకీర్తనం అన్నమాట. కాబట్టి ఆ సంకీర్తనం కూడా ఏ కీర్తన చేసినా మన మనస్సు ఎలా ఉండాలి? ఏమి? ఆ యొక్క కీర్తనకి ఎవడు అధిదేవత ఆ దేవతతో మనస్సు తాదాత్మ్యం చెందాలి. అది అన్నమాట. ఏమి? ఇప్పుడు ఏదైనా సరే అది ఉండాలి. లేకపోతే ఎన్ని కీర్తన చేసినా ఎక్కడ పోతున్నాయో ఆ దేవుడికి ఇంకా కరుణ లేదు అంటాడు. ఏం కరుణ? ఒక అర్థమైంది కదా. మత ఒక చోట అదేదంటారే, మనసు ఒక చోట మత ఒక చోట అన్నట్టుగా ఈ ప్రకారముగా కాకుండా అందుచేత సంకీర్తనే హరహర మహాదేవ అన్నటువంటివి అలాగే పాటలు ఎన్నో ఉన్నాయి. శివ శివ శంకర భక్తవ శంకర అంటుంటారు కదా. అలాగనే దేవ దేవ ధవలాచల మందిర గంగాధర హర నమో నమో అని ఈ విధంగా పాటలు ఎన్నో ఉంటాయి. ఆయన కూడా స్తుతి చేసేసాడు. ఆయన ఏమిటి? జటా కటాహ సంభ్రమ బ్రహ్మన్ని నింప నిర్జరి అనుకోనా. ఈ ప్రకారముగా ఇవన్నీ సంకీర్తనలు. అటువంటి సంకీర్తనలు ఏంటంటే సామీప్యం, అతని యొక్క సమీపంలో ఉంటారు. మరి ప్రమదగణాలు అందరూ ఏం చేస్తారు? హరహరా మహాదేవా శంభో అని దగ్గరే ఉండి ఎప్పుడు మనం చూస్తూ ఉంటుంటారు కదా.
కొంతమంది సీరియల్లో సినిమాలలోనా శివుడు అక్కడ కైలాస పర్వతం మీద కూర్చుంటే ముందు వెళ్ళి ఏమే రోజు ఒక అరగంట అందరూ ఏమంటుంటారు, హరహర మహాదేవ శంభో అని ఏమి చక్కగా నందేటి ప్రబలగణాలు ఏమిటి, విఘ్నేశ్వర దేవుడు కుమారస్వామి ఏంటి, మొత్తం అందరూ అక్కడ సంకీర్తనలు చేస్తూనే ఉంటుంటారు. అది కాబట్టి అతని సమీపంలో ఉండి ఎప్పుడు కీర్తిస్తూ ఉంటుంటారు. ఇదనమాట అర్థమైంది కదా. ఈ సంకీర్తన చేసిన వాడు అక్కడ సంకీర్తన చేయడానికి ఈ లోకం కనబడకుండా ఆ లోకమే కనబడుతుంది. ఈ లోకంలో మనం ఏవైతే సంకీర్తన చేస్తూ ఉంటుంటే ఆ లోకం వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన దగ్గరే ఉంటామన్నమాట. సంకీర్తన చేస్తూనే ఉంటుంటాం. ఎవరి దగ్గర ఉన్నా అసలు సంగతి మళ్ళీ నేర్చుకోవాలి. అర్థమైంది కదా, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది కాదా ఇప్పుడు అసలు సంగతి అనేది దీనివల్ల భక్తి ప్రభావంతో కొన్నాళ్ళకి వాళ్ళకి కూడా కలిగిపోతుంది జ్ఞానం. అది అన్నమాట. ఆ విధంగా చెప్పి ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఏంది సారూప్యమైంది, సామీప్యమైంది, సాలోక్యం. ఇప్పుడేమిటి సాలోక్యం అన్నమాట. మరి సాలోక్యం ఎలాంటిది, శివభక్తి ధుర్య సాంగత్య సంభాషణే. ఈ సాలోక్యం ఎలాంటిది, మనకి శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే. కాబట్టి శివభక్తి ధుర్యం, ఆ భక్తి ఎలా ఉండాలి అంటే ఏమి, అది ధుర్యంగా ఉండాలి, అది అనుభవంలోనికి వస్తూ ఉండాలి. అది శ్రేష్టమైనటువంటిది, మనకు అనుభవంలోనికి వస్తూ ఉండాలి ఆ భక్తి అన్నమాట. అది చెప్తున్నారు. శివభక్తి అన్నటువంటిది ఎలా ఉండాలి, ఆ భక్తి అనుభవంలోనికి వస్తే ఆ మనిషి యొక్క నడవడిక అంతా మారిపోతుంది. ఏమంటారు, భక్తి అనుభవంలోనికి వచ్చింది అనుకోండి, అది ఎలాగంటే ఒక ఇచ్చిన ఏది ఇస్తున్నాను కాదు, స్వీకరించండి స్వీకరించండి స్వీకరించి రెండు చేతులు పట్టుకొని అదేనమాట, అది మారిపోతుంది అనమాట. ఆ భక్తి గలవాడికి మార్పు. ఇప్పుడు కాశీలో ఉండేటప్పుడు రోజు గంగా స్నానం పోయేవాళ్ళం. వచ్చేవారు కొంతమంది స్నానం చేసిపోతారు. కొంతమంది వచ్చి ఆ మామిడి దళాలన్నీ కూడా నీటిలో ప్రతి దళం కడుగుతుండేవాళ్ళు. కడిగి ఇంత కొండలు ఉన్నాయి, అది అన్నీ ఇరుస్తున్నారు. ఎట్లా ఇరుస్తున్నారు వీళ్ళకి అనుకునేవాడు. నేను ఏంటిదంతా ఇరుస్తున్నారు ఏమి అంటే, అయ్యో ఈ కాడ ఉంది కదా, అది శివుడి మీద వేస్తే ఆయనకు ఒళ్ళు నొప్పి పడుతుందని అర్థమైందా, అందుకని ఆ కాడ తీసేసి అలా పట్టుకుంటున్నారు. దుంప మీ దగ్గర చాలా మంచి మొక్క నేర్చుకున్నాను ఈరోజు అనుకున్నాను. అర్థమైంది కదా, మనకి అక్కడ టైంలో అలా తీసుకెళ్ళి పడేస్తామన్నమాట. కాడ లేదు ముళ్ళు లేదు అంతే. అలా మనది భక్తే, వాళ్ళది భక్తే. భక్తి పెరిగిన కొద్ది అది అనమాట. వాడు చక్కగా అందుకే వచ్చే వాళ్ళు ముందే ఆ పండ్లు గిన్నెలు కడుక్కొని తెచ్చేస్తారు. కొంచెం భక్తిమంతుడు అలాగా పుష్పాలు గిష్పాలు అన్నీ అక్కడే మొత్తం ఏరేసి అన్నీ చేసేసి, ఇప్పుడంతా ఈ కంప్యూటర్ వాళ్ళు అందరికీ పనే కదా. అక్కడ ఇక్కడ మళ్ళీ ఆడడానికి అక్కడే సహస్రనామం ప్రారంభిస్తారా, ఇంకా సినిమే అర్థమైంది కదా. అందుచేత అలా కాదు, ఈ ప్రకారంగా అందుకే అన్నాడు, భక్తి కలిగిన కూడు పట్టిరైనను చాలు. అలాగా భక్తితో వచ్చేసినటువంటిది 2 పుష్పాలైనా చాలు ఆయనకి. భక్త్యా తుష్యతి కేవలం నచగుణే భక్తి ప్రియో మాధవ. భగవంతుడు భక్తిని చక్కగా, ఎందుకంటే ఇక్కడ భక్తి ఎప్పుడైతే కలిగిందో అతనికి ఏమవుతుంది, అన్ని పనులు చక్కగా ఒక అరటిపండు తెచ్చాడు అనుకోండి, ఆ అరటిపండ్లన్నీ చూసుకుంటాడు. ఏ సందులో ఏ పురుగు ఉండిపోయిందో అని చూసుకుంటాడు. అర్థమైంది కదా. ఆ పురుగుకి నష్టం రాకూడదు, ఈ అరటిపండుకి అది దేవుడికి పెట్టేటప్పుడు అన్నీ తీయాలన్నమాట. అలాగా అందుచేత ఆ భక్తి అనేది ఎలా ఈశ్వర భక్తి అన్నటువంటిది శివభక్తి ధుర్యా. అంటే ఇటువంటి భక్తులు ఉన్నారు లోకంలో చాలామంది. అర్థమైంది కదా. ఆ భక్తుల యొక్క జనతా సమూహం అన్నమాట. అది చెప్తున్నారు, శివభక్తి దుర్య జనత. జనత అంటే
ఆ సమూహం వాళ్ళతో ఉన్నటువంటిది ఏమిటి? సాంగత్య సంభాషణే. ఓ దానికంటే ఒకటి ఇప్పుడు ఎక్కువ వెళ్తుంది అన్నమాట. మొట్టమొదట పూజ, రెండోసారి ఏమిటి మనకి సంకీర్తన, ఇప్పుడు మూడోసారి ఏమిటి? సాంగత్య సంభాషణే. సాంగత్యం ఎక్కడ ఈ సాంగత్యం ఉంటుంది కదా. ఎవరైనా వచ్చారనుకోండి, ఏమయ్యా ఏం సంగతి అంటారు. సంగతే భావ సాంగత్యం, అర్థమైంది కదా. ఏం సంగతి అంటారు. ఏదైనా ఒక వస్తువు మనం ఒక దగ్గరికి వెళ్ళా, ఏమి సంగతి, ఏమిటి విశేషం, ఏమిటి విషయం. కాబట్టి మరి ఇక్కడ ఇటువంటి భక్తి ప్రపత్తులతో కూడినటువంటి వారి యొక్క సాంగత్యం మనకి, సజ్జన సహవాసం, వాళ్ళందరూ ఎవరు? భక్తులు. వాళ్ళ యొక్క సహవాసం మనకు కలిగేటప్పుడు ఇంకా అక్కడ ఏం మాట్లాడుకుంటాం చెప్పండి? అంతే, ఆ యొక్క మహాదేవుని యొక్క ఆ చరిత్రలు అన్నమాట. ఆయన చేసే లోకానికి ఉపకారమైనటువంటి ఈ చరిత్రలన్నీ చెప్పుకుంటుంటారన్నమాట. ఎవరైనా ఆ హలాహలం పుట్టింది కదా, పుట్టేటప్పుడు ఒక్కరు కూడా తీసుకున్నారా చెప్పండి? ఏం చేస్తామా? అందుచేత అందరూ పారిపోయినారన్నమాట, ఎక్కడ సస్తామో అని. అర్థమైంది కదా. మొత్తం ఎవ్వరు ఆ యొక్క పాలకారులలో చక్కగా ఆ మందర పర్వతం పెట్టి బాగా చిలుకుతూ ఉంటుంటే ఏమొచ్చింది? ఆలాహాలన్నీ వచ్చినాయి అనుకో. అన్నీ వచ్చింది ఎవడు చెప్పుకుంటాడు? మంచివన్నీ దాచేసుకుంటాడు, చెడదొస్తే చెప్పుకోవడం అన్నిన్నా. మంచివన్నీ ఎవరితో పట్టుపోయినారా? అందుచేత ఇక ఆలాహారం, విషం పీల్చుకుంటే ముక్కు మూసుకొని పోయినారు అందరూ కూడా. అర్థమైంది కదా. అప్పుడు ఎవడ దిక్కు మరి? ఏదైనా శివుడు ఎంతైనా ఈ విధంగా ఆయన యొక్క విశేషాలని అలాగా మింగేశాడు కదా. మిగలేదనుకోండి, కంట్రోల్ పెట్టుకున్నాడు. అలా పెట్టుకునే ప్రాక్టీస్ మనకి ఎక్కడ వస్తుంది ఏంటి? అది కదా, ఆయన భగవంతుడు కూడా పెట్టుకున్నాడా. అందుచేత ఈ ప్రకారముగా ఒక్కొక్కటి ఈ ముచ్చట్లన్నీ కూడా ఆ శివుడు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే సనకాది మహర్షులు వస్తూ ఉన్నారో వెంటనే ఆ లోకాన్ని నుంచి కిందకు వచ్చి అప్పటికప్పుడే దక్షిణామూర్తి మేతం వేసుకొని బ్రహ్మాండంగా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని అలాగ చక్కగా మౌనంగా ఉన్నాడు శివుడు. ఏదైనా ఆయన ఎంత వైరాగ్యము, ఎంత ఇది అర్థమైంది కదా చూడండి అని ఈ విధమైనటువంటి ఆ భక్తులందరూ కూడా ఈయన యొక్క సాంగత్య సంభాషణం అన్నమాట. చక్కగా ఈ సంభాషణాన్ని ఒకరికొకరు బాగా అనుకుంటూ ఉంటుంటారు. మరి ఎంతమందికి ఎన్ని మేడలు ఉన్నాయి? ఆయన ఏం రాసుకుంటాడు? ఎప్పుడు శ్మశానంలో బూడిదే రాసుకుంటాడు కదా. తక్కిన వాళ్ళందరూ తెప్పించుకుంటారనమాట. మంచి మంచి సెంటు అన్నీ కలిపిన బూడిదలు విభూతులు ఆయన తెప్పించుకోడు. ఇప్పుడు కూడా కాశీలో అదే రాస్తారని అనుకుంటుంటారు. అందుచేత మరి ఇప్పుడు చూడండి, అది ముట్టుకుంటే మనం స్నానం చేయాలనుకుంటాం. అర్థమైంది కదా. మరి అదే ఆయనకి ప్రీతి. మరి ఎంత వైరాగ్యం ఉండాలి, ఏముండాలి? అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ఆ సాంగత్య సంభాషణం చేసుకుంటూ ఉంటుంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళకేంటి ఈ భావాలతో మనస్సు ఏమైపోద్ది? తన్మయత్వాన్ని చెందిపోతుంటుంది. అందుచేత ఎక్కడైనా సరే ఒక గంట అరగంట సాంగత్యం ఉండేటప్పుడు అక్కడ ఇంకా లోక వ్యవహారమే రానివ్వకూడదు. దాన్ని కంట్రోల్ బ్రహ్మాండంగా చేస్తారు అన్నపూర్ణమ్మ గారు, ఏం పర్వాలేదా. కాబట్టి అది ఆ ప్రకారముగా ఏమంటారా రానికూడదు. అది ఎందుకంటే ఈ వచ్చిన పుణ్యం అనేది మరి పడుతున్న దారి ఆగిపోద్ది అన్నమాట. పుణ్య ప్రవాహం అందరికి ఉండాలి కదా. మరి ఆ పుణ్యం ఉంటే కదా ఈ రోజంత హాయిగా ఉన్నాం మనం అందరం ఉన్నా. గంటో అరగంటో ఆ ప్రవాహం నింపుకున్నామంటే ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి ఎంతసేపు అయినా గొడవలేదా? ఈ ప్రవాహం స్టాక్ ఉంటూనే ఉంటుంటుంది. అందుచేత ఈ ప్రకారముగా సాంగత్య సంభాషణే ఆయన యొక్క సంభాషణ చేస్తే ఏం కలుగుతుంది? సాలోక్యం.
ఆయనకి సమానమైనటువంటి ఒక లోకంలో వీళ్ళు హాయిగా ఉంటారు. ఏమి అది అనమాట. ఆయనకు సమానమైన లోకము, లేదా ఆయన లోకంలో ఉండొచ్చు, ఆయనకు సమానమైన లోకంలో కూడా వీళ్ళు ఉండొచ్చు అనమాట. అర్థమైంది కదా. సాలోక్యం అటువంటి ఒక లోకంలో ఉంటారు, సమానమైనటువంటి ఒక లోకంలో ఏమి అటు వాళ్ళు ఉంటారు. ఈ ప్రకారముగా ఒక లోకం నందున్నా సరే, సమానమైన లోకం ఉందన్నా సరే, వారు ఏంటంటే లేదు ఏ దేవుణ్ణి పరిపాలిస్తారో, చక్కగా పోషిస్తారో, అటువంటి పూజిస్తారో, అటువంటి చక్కరైన ఆ యొక్క సాన్నిధ్యంలో కూడా ఉంటారు. కైలాసం అనుకోండి, ఏం పోయిందా శివుడు కొంచెం చెప్పుకుంటున్నాం కదా, అటువంటి అక్కడైనా ఉంటారు. ఇక ఈ ప్రకారముగా చెప్పి ఇక్కడ ఇంకేమిటి, సాయుధ్యం, ఇది 4వది. అర్థమైంది కదా. ఇది సాయుధ్యం. మరి ఈ సాయుధ్యంలో ఏమిచ్చారు కాబట్టి ఇందులో మనకి ఈ సాయుధ్యంలో ఏ భవానీపతి, ఓ సాంబమూర్తి, అర్థమైంది కదా. చరాచరాత్మక తను ధ్యాని సాయుధ్యం సంబోధన. హే భవానీపతే, అది సంబోధన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏది చేయాలో అదే చేస్తూ ఉంటుంటాడు. భవానీపతే, భవానీ అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి మనం. ఏమి భవం అంటే ఏమిటి, మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం, దీన్ని ఏమంటారు భవం. అర్థమైంది కదా. మరి భవానీ నీ అంటే ఏమిటి, నీ ప్రాపణే ధాతువు నుంచి ఉత్పత్తమైంది. ప్రాపణం పొందుట, ఏటి పొందుట, ఈ యొక్క మాటి మాటికి పుట్టి మాటి మాటికి చచ్చినటువంటి ఈ సంసారం నుంచి నీ ప్రాపణే అవతల వడ్డీకి తీసుకెళ్తుంది అన్నమాట. నయతి, నైతి నైత నయంతి, నైసి నైత నయత, నయామి నయాయ నయావ నయామ అని సంస్కృత ధాతులు. కాబట్టి ఇది ఏం చేస్తుంది, ప్రాపణే పొందింప చేస్తుంది అన్నమాట అవతలకి. అందుచేతనే మన భవానీ భవానీ అంటే ఈ భవసాగరము నుండి ఏమి మనల్ని అద్దాటింప చేస్తుంది, అది అనమాట. అందుచేత భవానీ. అటువంటి ఈ సంసార సముద్రంలో దాటింప చేసిన భవానీకి నీవు భర్తవయ్యా. ఇంక నువ్వెంత దాటింప చేస్తావో అర్థమైంది. వారే నీకు భర్త. అటువంటి భవానే నీకు భర్త కదా పరమేశ్వర అని. భవానీపతే, ఏ భవానీపతే, ఇంకా నీ ఎలాంటి వాడు, అటువంటి అంబయా సహ వర్తతే సాంబా. ఏమి సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ సదాశివ, సాంబ శివోం అంటాం కదా. అద్భుత విగ్రహం రాధీశ్వరుని పడుతుంటాం కదా. అందుచేత సాంబ శివ. ఆ సాంబ అంటే ఏంటి, అంబయ సహవర్తతే ఇది సాంబ. అంబ అంటే జగన్మాత. ఆ యొక్క పార్వతీదేవి అనుకోండి ఇక్కడ. ఆ పార్వతీదేవితో సహా వర్తతే ఇది సాంబ. అది అటువంటి మూర్తి. నీవు ఎలాంటి వాడు, అటువంటి అమ్మతో అమ్మగారితో. అందుకనే ఈయనకేమిటి ఎక్కడ అర్ధనారీశ్వరుడు అనమాట. ఎందుకని సాంబ అంటే ఇద్దరికి ప్రార్థన అయిపోయింది. అర్థమైంది కదా. అమ్మకి ప్రార్థనే, అయ్యగారికి ప్రార్థనే సాంబ అంటే. ఎందుకంటే అమ్మతోనే కలిసి ఉన్నవాడిని ఏమంటారు, సాంబ అంటారు. అందుకే అర్ధనారీశ్వరుడు. మరి ఈ సాంబ శబ్దము శివలింగం దగ్గర సమన్వయం అవుతుందా లేదా అంటే అక్కడ కూడా సమన్వయమే. శివుడు అనేవాడు శివలింగం అయ్యాడు, అమ్మవారు పానమట్టం అన్నమాట. అందుచేత వాళ్ళకి కింద ఉన్న పానమట్టం ఏమిటి, అమ్మగారిది. పైన శివలింగం ఏమిటి, శివుడు అన్నమాట. అందుచేత సాంబ శివ అని అక్కడ పోసుకున్నా ఇద్దరికి ఒకటే. అందుచేత అటువంటి ఓ సాంబమూర్తి, నీవు భవానీపతి అయినటువంటి చరాచరాత్మక. ఇప్పుడు సాయుధ్యం అంటే ఎలా, ఏ భావం ఉంటే సాయుధ్యం వస్తుందో చెప్తున్నారు. ఇప్పుడు 3 భావాలతో 3 చెప్పేశారు. ఇప్పుడు 4వ భావం ఇది.
చరాచరాత్మకతను ధ్యాని సాయుజ్యం. ఇక్కడ చరాచరాత్మకమైన మాట. ఏమిటి? చరము అచరం రెండు ఉన్నాయి ఇక్కడ. ఇదే నీకు శరీరం. అర్థమైంది కదా? ఆయనకి శరీరం ఏమిటి? ఈ చరాచరాత్మకమైన ప్రపంచమే ఆయన శరీరం. అందుకే చరాచరాత్మక తను అన్నారు. తను అంటే ఏమిటి? శరీరం. తను అన్నటువంటిది రెండు అర్థాలు వస్తుంది. ఒకటి, ఇంకో ప్రకరణం మారితే తను అంటే సూక్ష్మం అన్నమాట. అర్థమైంది కదా? తను అంటే సూక్ష్మం. సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థ అంటాడు పతంజలి యోగ సత్రంలో. అక్కడ తను అంటే ఏం చెప్పాడు? క్లేశములు సూక్ష్మతను పొందుతాయి. అది దాని చేతనే తనుజుడు అంటే చిన్నవాడు అని ఒక అర్థమైనమాట. అగ్రజుడు అంటే పెద్దవాడు ఒక అర్థమైనమాట. ఇక్కడ ఏమిటి? తను అంటే శరీరము. ఈ తనువు ధరణిలో తనువు ఎన్నాళ్ళు ఉండినా ఎవరైతే తెలుస్తుంది అంటాడు. అర్థమైంది కదా? ఈ భూమిలో ఈ శరీరం ఎంతవరకు ఉంటుందో అది. కాబట్టి ఈ ప్రకారముగా చెప్తున్నారు. చరాచరాత్మక తను ధ్యాని. కాబట్టి చరాచరాత్మకమైనటువంటి తను అంటే మూర్తి, శరీరం యొక్క మూర్తి. ఎలాగా? ధ్యానం. ఎలా చేయాలి ఇప్పుడు ధ్యానం? ఇది అన్నమాట. ఓ దానికంటే ఒకటి అలాగ వచ్చింది ఎక్కువ. ఒకటి పూజ వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది మనకి చక్కగా అన్న సంకీర్తనలు వచ్చినాయి. ఆ సంకీర్తనలు అన్ని స్తోత్రాలు కల్పించుకోండి. ఇంకా మూడవది మనకి ఏమొచ్చిందంటే చక్కగా వాని యొక్క విశేషాలన్నీ కూడా ఒక సత్సంగం లాంటిది అదన్నమాట. ఏమిటది? మనకి శివభక్తి ధుర్య సాంగత్య సంభాషణే. ఆ సంభాషణము ఒక సత్సంగం అయింది. ఇప్పుడు ఏమైపోయింది మనకి? నాలుగో దాంట్లో ఇప్పుడు ఈ చరాచర ప్రపంచం అంతా ఆయన స్వరూపమే భావన చేసుకోమంటాడు ధ్యానం చేసేటప్పుడు. అర్థమైంది కదా? ఆయన స్వరూపమే భావన మనం చేసేటప్పుడే అది బ్రహ్మాత్మకమైన భావన వస్తుంది. అర్థమైంది కదా? చరము ఆయన స్వరూపమే, అచరము ఆయన స్వరూపమే. ఆ మూర్తి భవించినటువంటిదే ఇదంతా. దీన్ని అప్పుడు మనం ఏం పేరు పెట్టుకుంటాం? సర్వం కల్విదం బ్రహ్మ. ఏమిటి? సమస్తము బ్రహ్మమే. మనకి అన్నమయ్య అన్నట్టు బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే అనేటట్టుగా. అందుకని ఇది చాలా ఉత్కృష్టుడు. ఈ నాలుగుట్లో ఈ ధ్యానం చేసిన వాడు ఏమిటి? సాయుధ్యం. ఈ సాయుధ్యం అంటే ఏమిటి? నీతో ఐక్యం. ఐక్యం అవ్వాలి కదా. ఎప్పుడు నన్ను మీలో కలుపుకుంటారా అని అడుగుతూనే ఉంటుంటారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి. ఆయన కలుపుకోవడానికి మనం కలుపుకునే అవకాశం ఇస్తే కదా. ఆయన ఎప్పుడు కలుపుకోవాలని అనుకుంటాడు. ఆయనకి ఏదో టైం అందు కలుపుకుంటానంటే ఇప్పుడు కలుపుకోకంటాం. మనం వచ్చింది గొడవ. ఇంక మా కూతురికి పెళ్లి కాలేదు, మా కోళ్ళకి ఇంకే ఉద్యోగం రాలేదు, మా అబ్బాయి అమెరికా వెళ్ళడానికి ఇప్పుడే వీసా రాలేదు, ఇంకెప్పుడు కలుపుకుంటాం. అర్థమైంది కదా? ఇంకెప్పుడు కలుపుకుంటాం మనం. అర్థమైంది కదా? అందుకంటే ఈ కలుపుకోవడం అనేది చాలా ఏమిటి అంటే అందరికీ కూడా చచ్చిపోతామని భయం. కలుపుకోవడం చచ్చిపోవడం కాదు. అర్థమైంది కదా? కలుపుకోవడం చచ్చిపోతే ఇంకేముంది? ఎంతమంది కలుపుకోవడం అంటే ఏమిటి? మనం ఆయనలో మనం కలుపుకోమంటే ఆ తత్వాన్ని మనం తెలుసుకుంటే ఆ స్వరూపంలో ఎప్పుడూ మనం ఎన్ని పనులు చేసుకున్నా దాంట్లోనే లీనమై ఉంటాం. అతనిలోనే పోయిన తర్వాత అతనిలోనే లీనమై ఉంటాం. ఆ లీనానికి ఏం పేరు పెట్టారు మన వేదాంతలో? జీవన్ముక్తుడు అన్నారు. ఉన్నప్పుడు ఆయనలో కలుపుకుంటే మనకి పేరు వస్తుంది. ఏం పేరు అది? జీవన్ముక్తుడు అని. ఇంకా ఏం పేరు వస్తుంది? స్థితప్రజ్ఞుడు అని పేరు వస్తుంది. ఉన్నప్పుడు కలుపుకుంటే ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తాడు. అర్థమైందా? పోయిన కలుపుకుంటే కైవల్యం అంటాడు. అర్థమైంది కదా? అప్పుడు ఒక సర్టిఫికేట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంకో సర్టిఫికేట్ ఎక్స్ట్రా. మనకి 2 సర్టిఫికేట్లు. జీవించిన ఒక సర్టిఫికేటు, సచ్చినాక ఇంకో సర్టిఫికేటు. అర్థమైంది కదా? అందుచేత కేవలస్య భావ కైవల్యం. అది అందుచేత మనం ఏం చేయాలి?
ఇప్పుడు ఈ సాయుధ్యం రావాలి అంటే ఏం చేయాలి మనం? చరాచరాత్మక, ఈ చరాచర స్వరూపం అంతా కూడా, ఆత్మకం అంటే స్వరూపం, చరస్వరూపంలో ఉన్నటువంటివన్నీ ఏమి? జంగమము. స్థిర స్వరూపంలో ఉన్నటువంటి ఏమిటి? స్థావరం అన్నమాట. ఒక దగ్గర స్థావర జంగాత్మక తను ధ్యానే అనొచ్చు, ఇంకో దగ్గర చరాచరాత్మక తను ధ్యానే అనొచ్చు. కాబట్టి చరం అంటే కదిలేవి, అచరం అంటే కదలనివి అన్నమాట. అన్నీ భగవంతుని యొక్క స్వరూపమే. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చాయి కదా ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? అక్కడే. ఎక్కడ? మొట్టమొదటే తమ ప్రధాన ప్రకృతిని ఏమి తీసుకొని భగవంతుడు ఈ సృష్టిని చేశాడు. కాబట్టి ఆ సృష్టి చేసినప్పుడే మనకి మొట్టమొదటి ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి ఏమొచ్చింది? ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నిరాపహ, ఏమి? ఆపహ. అక్కడి నుంచి ఏమొచ్చింది మనకి? భూమి. ఏమి? అద్భ్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష. కాబట్టి అతను అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి తను ఇప్పుడు మనలో ఉన్నాడు, అలాగే చెట్టుల్లో ఉన్నాడు, పుట్టల్లో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు. ఇదంతా ఉన్నవాడు ఇందుగలడు అందులేడని సందేహం వలది చక్రి సర్వోపగతుండై అన్నట్టుగా అటువంటి భావము ఏం చేస్తుంది మనకి? అది ధ్యానం. ఈ ధ్యానం అన్నటువంటిది భగవంతుని యొక్క ఆకారాలు చూసి ధ్యానం ఒకటి, ఆ భగవంతుడే సర్వవ్యాపకుడు అన్నటువంటి భావము ఇంకొకటి. అర్థమైంది కదా? కేవలము ఒకే భగవంతుని చూస్తూ ధ్యానం చేసేది ఒక ధ్యానం. ఆ భగవంతుడే చరాచరాత్మక ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు అన్నటువంటిది ధ్యానము. ఎంతకంటే ఇంకా గొప్పది అన్నమాట. అర్థమైంది కదా? అప్పుడు మనకేమిటి? ఈ శరీరం విడిచిపెట్టినా అంతటా వ్యాపించినటువంటి దాన్నే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆ పరమాత్మలో లీనమైపోతామన్నమాట. అక్కడది సాయుధ్యం అన్నటువంటిది. ఎక్కడ లీనమైనా జన్మ వస్తుంది. ఆయనతో లింక్ పెట్టుకుంటేనే జన్మ రాదు. ఏమంటారు? నీకు ఈ ఏమిటి సామీప్యమని కానీ, సారూప్యమని కానీ, అలాగనే మనకి ఇంకోటి ఏమిటి సాలోక్యమని కానీ, ఇవన్నీ జన్మాంతర హేతువులే. అర్థమైంది కదా? ఇవన్నీ జన్మమే వచ్చి తీరవలసినవే. ఒక్క ఈ సాయుధ్యం అన్నటువంటిది రెండు రకాలుగా చెప్పుకుంటారు. కొంతమంది ఆ వైకుంఠంలోనే ఉండిపోతారు ఆయన దగ్గరనే. ఆ దగ్గర ఉండిపోతే మళ్ళీ అదంతా మళ్ళీ ప్రళయం ఎప్పుడో కలిసిపోతారు, మళ్ళీ పుట్టినప్పుడు వైకుంఠంలో ఉంటారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది ఎన్ని కోట్ల సంవత్సరాలైనా. అర్థమైందే? వీడికి ఇంక ముక్తి అక్కడ, భుక్తి అక్కడ, రెండూ లేవు. ఇక్కడ ఉంటే భుక్తి అని ఉంటుంది ఈ మానవలోకంలో, అక్కడుంటే భుక్తి లేదు, ఏమీ లేదు. ఇంక ముక్తి అంటే అర్థం ఏమిటా? పరమాత్మ స్వరూపాన్ని తెలిసి అప్పుడు మనకు తెలుసుకుంటే ఏమి లాభం? ఇప్పుడు మనం పరమాత్మ స్వరూపం అయిపోయామనుకోండి, ఇప్పుడు అన్ని లోకాల్లోనూ మనం అంటాం, లేకపోతే ఏదో ఒక లోకంలో ఏడవలసి వస్తుంది మనం. అర్థమైంది కదా? ఇప్పుడు పరమాత్మ లీనమైపోతే పరమాత్మ ఎక్కడ ఉంటాడు? ప్రతి అణువులోనే ఉంటాడు. కాబట్టి ఆ స్వరూపం అంత కాబట్టి ఇప్పుడు అన్నిటికీ ఆధారమో మనం అయిపోతాం. ఆధారం నీవేరా అన్నట్టుగా. అప్పుడు ఆధారం నేనేరా అనుకోవాలన్నమాట. అంటే అహంభావంతో కాదు, ఆత్మభావంతో. అర్థమైందా? మళ్ళీ ఆత్మభావంతో ఆధారం నేను అనుకోవాలి. అహంభావంతో అనుకుంటే అది ఏమన్నాడు? ఈశ్వరోహం అహంభోగి ఆసురుగుణం అయిపోతుంది. ఆత్మభావంతో అనుకుంటే అదేమైపోతుంది? మనకి ఆ ముక్తికి ప్రతీకమవుతుంది. అందుచేత చరాచరాత్మక తను ధ్యాని సాయుధ్యం, ఇది అన్నమాట. అందుచేత మనము అలాగా ఆ భగవంతునితో ఐక్యం పొందాల. అది అన్నమాట సాయుధ్యం. ఆ ఐక్యం మరి ఏ ఐక్యం ఇది? అది అన్నమాట. ఐక్యము అంటే ఐక్యపదం వచ్చిందంటేనే జీవబ్రహ్మణోహో ఏకత్వం. అర్థమైంది కదా? తర్వాత ఐక్యం ఇంకెక్కడ చేసుకుంటాడు పరమాత్మ భగవంతుడు. ఇంకో దగ్గర ఐక్యం చేసుకోవడానికి లేదు. నువ్వు ఎక్కడ ఐక్యం చేసుకున్నా అది ద్వైతం అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా?
ఎవరిలో ఎవడ ఐక్యమైనా ఇంకా ద్వైతంగానే ఉంటాడు. ఉన్న స్వరూపాన్ని తెలుసుకోవడమే అసలు ఐక్యం. అదే మనకేమిటి? సాయుధ్యం. అర్థమైంది కదా? ఎప్పుడైతే తెలుసుకున్నామో జన్మకి హేతువైనటువంటి జీవపదం మనకి ఆ పదం పోతుంది. జీవుడు పోయేవాడు కాదు, వచ్చేవాడు కాదు. అర్థమైంది కదా? జీవుడు పోడు ఎక్కడికి? జీవుడు పోతే దేవుడు లేడు, దేవుడు పోతే జీవుడు లేడు. ఇందులో ఎవడు పోయినా ఇక దుఃఖే మిగులుతుంది మనకి. ఏమిటి? శవం దుఃఖే. చేత జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అన్నమాట. అందుకు చెప్తూ ఉన్నారు ఈ ప్రకారం సాయుధ్యం. అతని పరమాత్మతో ఐక్యమే మనకి సాయుధ్యం. కాబట్టి అది చెప్తున్నారన్నమాట. అత్ర మమ. మమ అంటే ఏంటి? నాకు. అస్మిన్ జన్మని, లేక అత్ర. అత్ర అంటే ఏమిటి? అస్మిన్ జన్మని, ఈ జన్మమునందు ఏమి సిద్ధం భవతి. ఇటువంటి జన్మములో సిద్ధిస్తుంది. ఎక్కడ ఇంకో జన్మలో అది సిద్ధించదు. ఒక మానవ జన్మములోనే ఇది మనకి సిద్ధిస్తుంది. సిద్ధించడానికి మన ప్రయత్నమే అవసరం. అందుకనే ఒకటి నుంచి ఒకటి పైకి వెళ్తుండాలి. అది చెప్తూ ఉంటుంటారు కదా, దానికన్నా ఒకటి తరగతులు కూడా అంతే కదా, 10th, ఇంటర్, అలాగనే మనకి బీటెక్, డిగ్రీ, ఎంఏ ఎలాగో ఇవి కూడా అలాంటివి అన్నమాట. అర్థమైంది కదా? అది ఈ ప్రకారం. ఇంకోటి ఉంది, తెలిసిన తర్వాత ఏమి చేసుకున్నా మరి అలాంటివేం లేదు, అన్నీ ఒకటే. ఆత్మతత్వం తెలుసుకొని పూజ చేసినా జన్మలే, పూజ చేసి ఆత్మతత్వం తెలుసుకోపోతేనే జన్మ. ఆత్మతత్వం తెలుసుకొని ధ్యానం చేసినా జన్మలే, ఆత్మతత్వం చేసుకొని ఏది చేసినా జన్మ లేదు. ఆత్మతత్వం తెలుసుకొని ఇంకా ఈ జీవితం 100 ఏళ్ళు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టినా ఏమీ జన్మ లేదు. అర్థమైంది కదా? ఎన్ని పనులు చేసుకున్నా అది తెలియకుండా చేసుకున్నప్పుడే దానికి తగిన జన్మలో వస్తాయన్నమాట. కాబట్టి ముందు మనకేటి కింద నుంచి అది బాగా జన్మాంతర వాసన ఉన్నవాడు, అర్థమైంది కదా, వాడు మొట్టమొదటి తెలుసుకుంటాడు. మొట్టమొదట ఆత్మజ్ఞానం తెలుసుకొని తర్వాత సంసారంలో ప్రవేశిస్తాడు. ఎలాగంటే ప్రహ్లాదుడు అనగా అలాగే ప్రహ్లాదుడు తత్వాన్ని తెలుసుకున్నాడు, ప్రవేశించాడు. మనకి ఉదాహరణ అనమాట. అర్థమైంది కదా? అందుకని ఇంకా ఆయనకేమీ లేదు. కాబట్టి ఇక ఆయన సుకుడు ఇంకా ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్థమైంది కదా? ప్రహ్లాదుడు ఏమిటి అంటే తత్వాన్ని తెలుసుకున్నాడు, తెలుసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అర్థమైంది కదా? అటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోయినా తపస్సు చేత తత్వం జిజ్ఞాస కలిగిన ధ్రువుడికి అనమాట. ఆ ధ్రువుడు కూడా చక్కగా నీ జిజ్ఞాస నెరవేరుతుందిలే, కానీ నీకు పూర్తి దీని మీద లేదు, ఇంకా అది చూసుకో, ఇది వస్తుందని చెప్పేశాడు. అర్థమైంది కదా? అందుచేత ఈ తత్వం అనేది ముందు తెలుసుకోవడం మానవుని యొక్క ముఖ్యమైనటువంటి విశేషం అన్నమాట. అందుకు ఇవి ఏమిటంటే ఇవన్నీ ముక్తుల్లాగా కనపడతాయి. అర్థమైంది కదా? ఇవన్నీ ఏమిటి? ముక్తుల్లాగా ఉంటాయి. ఏది ముక్తి ఇందులో అన్నటువంటిది ఇది రావాలా. ధ్యానం చెయ్యు. ఈ ధ్యానం చేయాలంటే ఏమి రావాలి? జ్ఞానం ఉండాలి. ఈ ధ్యానం చేయాలంటే విచారణ జ్ఞానం ఉండాలి. అందుకే 3వ మెట్టులోని విచారణ ఇచ్చాడు. ఆ విచారణతోనే ఆ తన్మయత్వంతో ఉండిపోతే అతడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆ లోకానికి వెళ్తాడు, సమానమైన లోకాన్ని పొందుతాడు. ఆ విచారణ కాస్త ముదిరి పన్నిందే ఇటు వచ్చేస్తాడు అనమాట. అందుకని మనకి పండుకాయలు ఒక పక్క వేస్తారు, పచ్చికాయలు ఒక పక్క వేస్తారు. ట్రాన్స్పోర్ట్లు వేసినప్పుడు అర్థమైందా? ఇదేది కలిపితే దాని దెబ్బ దగ్గర ఇది కుళ్ళిపోద్ది అనమాట. అందుకు దీన్ని పెట్టి వేరు, దాన్ని పెట్టి వేరు. అలాగనే అది వస్తుంది కాయ, కానీ మళ్ళీ దానికి అంతా పెట్టాలి. గడ్డిలో పెట్టి గాదంలో పెడితే 4 రోజులకి అది కూడా అవుతుంది. అలాగని ఈ కాయ కూడా మనకి ఈ సత్సంగం కూడా కాస్త ముదిరిందనుకోండి, ముదిరితే వచ్చేస్తుంది, సాయుధ్యం వచ్చేస్తుంది. ముదరకపోతే కాస్త సాలోక్యంలో ఉంటుంది. అక్కడ కిందకి వెళ్ళిపోయాం ఇంకన్నా.
అంతవరకు వచ్చి ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోతాం మనము? పోయేది లేదు. కాబట్టి ఎలాగైతే వైకుంఠపాలి ఆడుతుంటారు చాలామంది, ఎంతవరకు ఆ నిచ్చెనలు పాము దాటిపోయామా ఎన్ని సంవత్సరాలైనా పర్వాలే, అర్థమైందా? కిందకి రాము, లేకపోతే ఎక్కడే పాము మింగేద్దో తెలియదు. అలా ఉంటాయి ఈ మూడు గతులు అన్నమాట. ఎప్పుడు ఏది మింగేద్దో తెలియదు, అర్థమైంది కదా? రాగం వస్తుందో, ద్వేషం వస్తుందో, ఈర్ష్య వస్తుందో, ఏదో మింగేస్తుంది అనమాట. అలా అక్కడికి వెళ్ళిపోయామా, అక్కడ అట్టి అన్నీ మన పడాలంతే. అది ఒకటో పడాలి, అదే పడదనమాట. పక్కోడు పండిపోయినా మనకు మాత్రం ఒకటో పడదు వచ్చింది కూడా. పడకపోతే ఏం పోయింది, కొమ్మలిగిపోయినా ఎప్పుడు పెడితే అప్పుడు 4 రోజులు ఎక్కువ తక్కువ పండిపోతాం, కింద దిగం కదా. మరి పావు నోట్లు పెడితే ఎక్కడ రావాలా? కిందకి రావాలన్నమాట. ఈ దుంప దిగింది. అలాగనే ఈ యొక్క 3. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు? ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షవ. ఆర్తుడంటే బాగా ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థిస్తాడు, కానీ ఈయనకి సాక్షాత్ జన్మరాహిత్యం అనేది లేదు, అర్థమైంది కదా? ఇతడు జన్మ ఎత్తకుండా ఉన్నాడనే మాట లేదు. పరమాత్మలో ఈ సాయుధ్యాన్ని పొందిన మాట ఇతనికి లేదు. ఆర్తో జిజ్ఞాసు, వాడు ఎప్పుడు చూస్తూనే ఉంటుంటాడు శాస్త్రాలు, కానీ నిశ్చయం చేయుడు. వచ్చింది గొడవ. ఈ శాస్త్రం ఎలా చెప్పిందే, ఆ శాస్త్రం అలా చెప్పిందే. ఇప్పుడు 100 ఏళ్ళు అయిపోయినా పరమార్థం తెలుసుకోవడానికి ఎతుకుతున్నానే అంటుంటాడు. ఇది ఒక రకమైన మాట. అందుచేత వీడికి డైరెక్ట్గా ఈ జన్మందు ఆ సాయుధ్యాన్ని పొందే శక్తి వీడికి లేదు, అర్థమైపోయింది కదా? అర్ధార్థి, ఇక వాడేమిటి అంటే అర్థమైంది కదా, ఏదో నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంత చాలు ఈ జన్మకి. ఎవరికేం కష్టం లేకుండా బాగా ఉంటే చక్కగా ఉంటుంది అంటాడు, అంతే. ఇంక వీడికి ఇక్కడే, అర్థమైంది కదా? అందుకని జ్ఞాని, వీళ్ళ 3 నాకు అత్యంత ప్రియులని చెప్పలే, అంటే భక్తులే నాకు, అందులో ప్రీతిపాత్రులు ఎవడు? జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. కాబట్టి జ్ఞానీతు ఆత్మైవ మే మతం. ఎవడైతే జ్ఞాని అంటే ఇక్కడ ఎవరు? జ్ఞాని అంటే ఆత్మానాత్మ విచారణ చేసి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్న విజ్ఞానం తెలుసుకున్నవాడిని ఏమంటారు? జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని అంటారు. శాస్త్రాన్ని తెలుసుకుంటే శాస్త్రజ్ఞాని అంటారు. వ్యాకరణాన్ని తెలుసుకుంటే వ్యాకరణ జ్ఞాని అంటారు, అర్థమైంది కదా? వేదాంతాన్ని తెలుసుకుంటే వేదాంత జ్ఞాని అంటారు. తెలుసుకునేది ఆచరణలోనికి వస్తేనే ఆయన కూడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమాస్మి అనుకుంటేనే ఆత్మజ్ఞానం అవుతాడు. అంతేగాని వేదాంతం తెలుసుకున్న మాత్రంలో అందరూ ఆత్మజ్ఞానులు అయిపోవారు, అర్థమైంది కదా? ఆ వేదాంతం ఒక శాస్త్రం అనుకుంటారు కొంతమంది, ఎందుకంటే ఇదైతే తేలిగ్గా దొరుకుతుంది, తొందరగా ఉద్యోగం వస్తుందని చాలామంది వేదాంతంలో జాయిన్ అయిపోతారు యూనివర్సిటీలో. అది కాబట్టి ఇక పాఠాలు బోధించుకొని పోతుంటాడు ఇంటి దగ్గరగా. అక్కడికి వెళ్తుంటే బ్రహ్మసూత్రాలు అంటే చెప్పేస్తారు పాఠాలు, ఆ పరీక్షలు, అదే సంత, అర్థమైంది కదా? అందుచేత అందులో ఉండి తత్వం ఏం చేస్తాం? మనలో సామెత చెప్తారు, గరిటి మాత్రం అన్ని కూరల్లోనూ ఉంటుంది అట. ఏం లాభం? ఆ గరిటికి ఏం గరిటి ఉప్పు సరిపోయిందా అడిగితే ఏం చెబుతారు? అది మాట్లాడితే చెప్పడానికి ఇలా ఉంటుంది అన్నమాట. అసలు సంగతి తెలుసుకోకుండా అన్నిట్లో ఉంటే అన్నిట్లోనూ గరిటి ఉన్నట్టు ఉంటుందట. అందుచేత ఈ ప్రకారంగా చెప్తున్నాడు మాట. సాయుధ్యం అలాగా జ్ఞాని, జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ జ్ఞాని ఆత్మైవ, నేనే వాడు, వాడే నేను. నేనే వాడు, ఇది సాయుధ్యం, అర్థమైంది కదా? వాడే నేను, నేనే వాడంటే ఏమిటైంది? సాయుధ్యం అయిపోయా. ఇంకేమిటి సాయుధ్యం? ఆయనలో ఈయన ఐక్యమయ్యాడు, ఈయనలో ఆయన. ఒక పక్క ఐక్యం ఉండకూడదు, 2 పక్కల ఐక్యం కావాలి ఇప్పుడు మనకి. జీవుడే దేవుడు అవ్వాలి, దేవుడే జీవుడు అవ్వాలి. ఈ జీవభావం పోతే దేవుడు అవుతాడు. ఏమంటారు మరి? ఆ దేవుడు మళ్ళీ జీవుడు కాడు, అర్థమైంది కదా? ఈ జీవుడు దేవుడైతే దేవుడు
మళ్ళీ జీవుడు కాడు. అది అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ఇది విశేషమైనటువంటి ఇది శ్లోకం అన్నమాట. లేకపోతే ఈ శ్లోకం చాలామంది పాటలు ఉంటారు, తెలుస్తుంది, ఏమో అనుకుంటారు కదా. అందుకనే దీనికి మనం ఇంతవరకు ఈ విశ్లేషణ చేయడం జరిగింది. అందుకు మొత్తం శ్లోకం ఒకసారి చదివి ముగిద్దాం. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యంచ సాలోక్యం ఇక్కడ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతి సాయుజ్యం. అది మీరు విడగొట్టుకుని ఎలాగంటే సారూప్యం తవ పూజనే, నీ యొక్క పూజ వల్లను నీకు సమానమైన రూపాన్ని పొందుతారు. ఇంకా శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం, హరహర మహాదేవ శంభో అని కీర్తనలు చేసుకుని ఎల్లప్పుడు ఉంటుంటే ఆ ప్రమదగణాలు పండేటట్టుగా నీ సమీపంలోనే ఉంటాం. అది శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం. అవి అటు ఇటు ఉంటాయి చరణాలు. అందుచేత అటువంటి ఆ శివభక్తులు మంచి శివభక్తులతో కలిసి పరస్పరం ఈ ఆధ్యాత్మిక విషయాలు కానీ లేక శివుని యొక్క విషయాలు కానీ సంభాషిస్తే వారికి ఏమిటి, ఆయనతో సమానమైన లోకము ప్రాప్తమవుతుంది. ఇప్పుడు చరాచరాత్మక తను ధ్యానే భవానీపతే సాయుజ్యం. అది అన్నమాట. అర్థమైంది కదా. అటువంటి సాయుధ్యం రావాలి. అది అంటే సకల ప్రపంచము కూడా చక్కగా ఆ పరమాత్మే అని అత్ర మమ సిద్ధం భవతి. కాబట్టి నీ తోడ ఐక్యము నాకు ఈ జన్మమునందు సిద్ధిస్తున్నది. ఎందుకంటే సాయుధ్యానికి వస్తున్నది కాబట్టి. కనుక అతః అహం కృతార్థ ధన్యోస్మి అంటే కృతార్థోస్మి అంటే నేను కృతార్థుడును అగుచున్నాను. కాబట్టి నాకు ఈ లోకమునందు దయచేయవలెను. ఇటువంటి జన్మకి ఈ సాయుధ్య పదవికి నాకు తగిన అర్హతని కలుగు చేసి నా యందు దయించాలని ప్రార్థన. నేను తప్పకుండా ఈ స్థితిలో ఉండేప్పుడు అది పొందుతాను అన్నటువంటిది ఒక ప్రతిజ్ఞ. అందుచేత ఈ విధముగా చక్కగా సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఆ యొక్క జగద్గురు శంకరాచార్యుల వారు అలాగే అమ్మవారు మనందరికి ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.